ఈ క్రైస్తవ మాఫియా ఈ వైరస్ మీ జీవితంలోకి వచ్చింది కదా? అవునండి. ఎలా వచ్చింది? రాత్రిగా ప్రభు దర్శనమైందంటండి ఆయన రోడ్డు మీద వెళ్తా ఉండగా కనపడ్డాడండి. కనబడి కొంతమంది పిల్లల్ని ఇస్తాను నీకు సేవ చేసుకునేలాగా నా పేరు మీద ఆయన చెప్పుకొచ్చాడండి. పిల్లల్ని ఇస్తాను పెళ్ళికే? ఆనేసం దేవుడు ఎలా అవుతాడో తోకుంటుంది కదా, కోతి నారాయణ ఎంతో అని ఆయన స్టైల్ అని చెప్పొచ్చాడు. పాస్టర్ల గురించి తెలిసింది కదా. ఏమన్నాడు క్లియర్గా చెప్పండి, పర్వాలేదు. ఇంక ఎలా అంటే గుడిని చూసిన అసహించుకునే స్టేజ్కి వెళ్ళిపోయామండి. అప్పుడు గుడిని చూస్తే అసహ్యం అండి. మంచి మంచి స్క్రిప్ట్లు, ఎలాంటి స్క్రిప్ట్లు అంటే అది కూడా హిందుత్వాన్ని కించపరిచేలాగా ఉంటాయి. హిందుత్వాన్ని కానీ ఇస్లాం కూడా. ఇంకా వెనకాల ఎవరెవరు ఉన్నారు ఈ ప్లాన్లో? అంటే పీడి సుందర గారి సంస్థ అండి అది. గృహం అని సినిమా వచ్చింది, సిద్ధార్థ్ అండి. చూసారా? మొన్న మా అమ్మమ్మ చనిపోతే కన్న కూతురు రాలేదండి చూడడానికి. ఫస్ట్ మేము తిట్టుకున్నాండి, ఎలా తిడుతున్నాండి యేసు ప్రభుని అంటే ఎప్పుడైతే చూడలేదు కదా. తర్వాత ఆ వీడియో మాత్రం బాగా మైండ్లో ఎక్కింది. ఇంకోటి ఏంటంటే మీరు చెప్పేదాకా యెహోవా అనే క్యారెక్టర్ తెలియదండి నాకు. మొత్తం క్లియర్ అయిపోయింది ఎన్ని డౌట్స్ కూడా. ప్రభు అంటే ఏంటి, యెహోవా అంటే ఏంటి అన్నది. ఇప్పుడు ఒక్కొక్క యుగంలో భగవంతుడు ఒక్కొక్క అవతారంలో వస్తాడంటండి. ద్వాపర యుగంలో కృష్ణుడికి వచ్చాడు, కలియుగంలో మాత్రం మీ రూపంలో వచ్చాడని అనిపించింది నాకు. నిజమండి. మీ ఇప్పుడు సపోజ్ శివశక్తి లేదనుకోండి, అలా కోసం కనుక మనం చనిపోతే 72 మంది కన్యలు ఇస్తారని చెప్పారు కదా. మరి అదే స్త్రీ చనిపోతే ఏం చేస్తారండి? 72 పురుషులు ఇస్తారు అక్కడ. మీకు థ్రెట్స్ ఏమైనా ఉంటే అంటే ఇది ఇలా ప్రచారం చేస్తున్నాం అని చెప్పి? ఎంతకాలం బతుకుతామండి? 1000 సంవత్సరాలు బతుకుతాం. పోనీ మన ఆయుష్ ఎంతవరకు ఉంటుందో అంతవరకు బతుకుతామండి. దేనికైనా రెడీ అండి నాకు. అందరికీ నమస్కారం. మార్కెటింగ్ మతం క్రైస్తవ మాఫియా తమ యొక్క మార్కెటింగ్ స్ట్రాటజీలతో, ట్రిక్కులతో, జిమ్మిక్కులతో కొంతమంది అమాయకుల్ని ఏమార్చి మతం మారుస్తూ ఉంటుంది. మరి తెలుసో తెలియకో ఆ బురదలో పడినటువంటి కొంతమంది ఆ క్రైస్తవ మాఫియా కుట్రలని ఛేదించుకుని బయటకు వస్తున్నారు. శివశక్తి సహాయంతో కావచ్చు, తమంతటి తాముగా కావచ్చు. మరి అలాంటి విజేతల యొక్క జీవిత అనుభవాలని చీకటి నుండి వెలుగులోనికి తమసోమ జ్యోతిర్గమయ అనే సిరీస్ ద్వారా మనం తెలియజేస్తూ వస్తున్నాం. మరి ఈ రోజు ఎపిసోడ్లో మణికంఠ గారు హైదరాబాద్ నుండి వచ్చారు. ఆయన మాటల్లో అసలు క్రైస్తవ మాఫియా ఎలా ప్రవేశించింది, దాని నుండి ఆయన ఎలా బయటపడ్డారు అనే విషయాలని తెలుసుకుందాం ఈరోజు. నమస్తే బ్రదర్. నమస్కారం అండి. మీ వివరాలు చెప్పండి. నా పేరు మణికంఠ అండి. భీమవరం నుండి వచ్చాను నేను. ప్రజెంట్ హైదరాబాద్లో జీడిమెట్లలో ఉంటున్నాను సార్. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నారు? ప్రజెంట్ ర్యాపిడో చేస్తున్నాను సార్, బైక్ ట్యాక్సీ. ఈ ర్యాపిడో ఎలా వర్క్ చేస్తుంది? మీకు వాళ్ళు కస్టమర్ల నుంచి వచ్చిన దాంట్లో కమిషన్ ఇస్తారా లేదా శాలరీ ఇస్తారా? వాళ్ళు కమిషన్ తీసుకుంటారు 20% వచ్చిన దాంట్లో. మాకు పర్ కిలోమీటర్కి 7 రూపీస్ ఛార్జెస్ మాకు వస్తాయండి. దాంట్లో 2% కమిషన్ వాళ్ళు తీసుకుంటాను. బైక్ మీరే తెచ్చుకోవాలి? బైక్ పెట్రోల్ మానే అండి. ఓకే ఓకే. భీమవరం అన్నారు కదా? అవునండి. పుట్టి పెరిగిందంతా అక్కడ? పుట్టి పెరిగింది అక్కడే. ఇక్కడికి వచ్చి ఎంతకాలం అవుతుంది? ఇక్కడికి రీసెంట్గా అయితే 5 months అవుతుందండి. 5 months. అంతకుముందు వరకు భీమవరంలో ఉన్నారు? అవునండి. భీమవరం టౌనా పక్కన ఏదన్నా ఊరా? భీమవరం అండి మెయిన్. మీకు అక్కడ ఈ రొయ్యలు అవి బాగా ఫేమస్ కదా? బాగా ఫేమస్ అండి అవన్నీ. రొయ్యల చెరువులు ఏమైనా టచ్ ఉందా? అప్పుడప్పుడు చూస్తాండి, వెళ్ళి ఫ్రెండ్స్ వాళ్ళు వర్క్ చేస్తుంటారు చెరువుల మీద, అప్పుడప్పుడు వెళ్తామండి వాళ్ళతో పాటు. మరి ఈ క్రైస్తవ మాఫియా ఈ వైరస్ మీ జీవితంలోకి వచ్చింది కదా? అవునండి. ఎలా వచ్చింది? ఫస్ట్ అయితే నాకు మా ఫ్రెండ్స్ వాళ్ళ సిస్టర్ ఒకసారి చర్చికి తీసుకెళ్ళారండి. ఎవరు? ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ అండి. ఫ్రెండ్ వాళ్ళ సిస్టరా? అవునండి. ఆవిడకి ఏంటి అంత ఇంట్రెస్ట్? ఏమండి వాళ్ళకి ఎలా తెలిసిందో తెలియదు కానీ అంటే ఆవిడ చర్చికి వెళ్తుంటారంట అప్పటికి. అలాగే ఒక సండే రమ్మన్నారు. అంటే ఆవిడ హాస్టల్లో చదివాను నేను. హాస్టల్లో చదువుతున్నప్పుడు ఫ్రెండ్స్ పరిచయం అయ్యాట, వాళ్ళ సిస్టర్ తీసుకెళ్ళారండి చర్చికి. ఏ చర్చికి? పేరు ఐడియా లేదండి, అది వీరవాసంలో ఉండదు. అది కూడా వీరవాసంలో చర్చి? అవునండి. 2011 అండి ఇప్పుడు కాదు. ఒకసారి చర్చికి వెళ్తే వైరస్ ఎక్కేసిందా? అదే అప్పుడు స్టార్టింగ్ బిగినింగ్. అది చర్చికి వెళ్ళిన అప్పుడు పాస్టర్ గురించి కొన్ని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారండి. అంటే పాస్టర్ వచ్చే ముందు కొంతమంది చెప్తూ ఉంటారు ఆయన ఎలా జరిగారు అలా జరిగారు. అద్భుతాలు చెప్పించారా? అద్భుతాలు చెప్పేవాళ్ళండి ఫస్ట్. సరే ఆయన వస్తారు కదా. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళని పట్టుకుని నువ్వు వస్తావని రేతుని నాకు రాత్రి దేవుడు కల్లా చెప్పాడు అని చెప్తారు కదా, అలా అని చెప్పారా? అది అంతదాకా రాలేదండి నాకు. అదే తర్వాత జరిగిందండి, 2016 ఆ టైంలో జరిగింది అలాంటివి. ఎక్కడ? అదే భీమవరంలో అండి, ఇంకో హాస్టల్లో జాయిన్ అయినప్పుడు. భీమవరంలో ఇంకో చర్చికి వెళ్ళారా? అక్కడ ఇంకో హాస్టల్ ఉండదండి, ఎమ్మాన్యుల్ అనాథాశ్రమం అని ఒకటి ఉన్నదండి, దాంట్లో జాయిన్ అయిన తర్వాత.
అక్కడ చెప్పాడు పాస్టర్, అక్కడ పాస్టర్ గారు చెప్పారండి. రాత్రి నీ గురించి దేవుడు చెప్పాడండి. అది ప్రభు ఇలా కనబడ్డాడు ఒక టైంలో నాకు. అప్పుడు విగ్రహారం చేసేవాడిని. రాత్రిగా ప్రభు దర్శనం అయిందంటండి ఆయన రోడ్డు మీద వెళ్తున్నప్పుడు. రోడ్డు మీద వెళ్తా ఉండగా కనబడ్డాడండి. కనబడి కొంతమంది పిల్లల్ని ఇస్తాను నీకు సేవ చేసుకో ఇలాగా నా పేరు మీద అని చెప్పుకొచ్చాడండి. పిల్లల్ని ఇస్తాను పెళ్ళికే? పిల్లలు అంటే చిన్నపిల్లలండి, పసిపిల్లలు ఉంటారు కదా, అమ్మ నాన్న నీళ్ళు అలాంటి వాళ్ళండి. వాళ్ళని ఇస్తాను, వాళ్ళ మీద వ్యాపారం చేసుకున్నాడా? ఏమో అలాగే చెప్పుంటాను బహుశా. మాకైతే మాత్రం సేవ అని చెప్పుకొచ్చారు అలాగా. పాస్టర్ పేరేంటి? ఆయన పేరు అర్నెస్ట్ పాల్ అండి. అర్నెస్ట్ పాలా? కొత్తగా ఉంది అసలు. ఇప్పుడు ఇంతవరకు ఈ పేరు అర్నెస్ట్ పాల్ అని ఉంటారండి. అర్నెస్ట్ పాల్? అవునండి. అర్నెస్ట్ పాల్ కాస్త వరస్ట్ పాల్ అయ్యాడు. తర్వాత నన్ను కూడా మార్చడానికి చాలా ట్రై చేశారండి అప్పుడు. అప్పుడు మీకు మారలేదు ఇంకా? అప్పుడు మారలేదండి నేను. మరి ఏ సంవత్సరం పూర్తిగా మీకు చంద్రముఖి అయిపోయింది? దాంట్లోకి వెళ్ళిన తర్వాత కరెక్ట్గా వెళ్ళి లాస్ట్లో జాయిన్ అయిన తర్వాత ఆయన చెప్పుకొచ్చాం అలాగా. ఏది భీమవరంలో? భీమవరంలో అండి. చెప్పుకొచ్చాం అలాగా. ఆంజనేయ దేవుడు ఎలా అవుతాడో తోకుంటారు కదా, కోతి నారాయణ ఎంతనో ఆయన స్టైల్ అని చెప్పుకొచ్చాం. పాస్టర్ల గురించి తెలిసింది కదా. ఏమన్నా క్లియర్గా చెప్పండి, పర్వాలేదు. ఇలా విగ్రహాధారం చేస్తారు, దేవుళ్ళు అక్కడ కదిలి మాట్లాడవు, నిజమైన దేవుడిని నమ్ముకో ఆయన వచ్చి మాట్లాడతారు నీతో డైరెక్ట్గా అని చెప్పుకొచ్చానండి చాలా వరకు. వీళ్ళ శవం అయితే డిస్కో డ్యాన్స్ చేసుకుంటూ వచ్చేసిద్దంట. ఏమోనండి వచ్చేదని అంటారు. అయితే నాకు అప్పుడు అంత ఐడియా లేదండి, చిన్నపిల్లలు కదా. సరే అండి. మీ ఏజ్ ఎంత ఇప్పుడు? అప్పుడు 16 ఉండండి. అప్పుడు 16? అవును. అప్పుడు పాస్టర్ చెప్పి కరెక్ట్ అనిపించిందా? అలా కరెక్ట్ అనిపించింది. చర్చికి వెళ్ళాను, ప్రార్థనలు చేసేవాళ్ళం. మళ్ళీ క్రిస్మస్ వస్తే డ్యాన్స్ వేసేవాళ్ళం స్టేజ్ మీద. మంచి మంచి స్క్రిప్ట్లు. ఎలాంటి స్క్రిప్ట్లు అంటే అది కూడా హిందుత్వాన్ని కించపరిచేలాగా ఉంటాయి. హిందుత్వాన్ని కానీ ఇస్లాం కూడా. ఎలా ఏముంటాయి అంటే ఒక అమ్మాయికి దెయ్యం పడుతుంది అనమాట. అయితే వాళ్ళ ఇంట్లో పెద్ద ఆయన ఉంటారు కదా, ఆయన అలా మాంత్రికులతో తీసుకొచ్చినట్టు చూపెడతాను. ఫస్ట్ దెయ్యం పడతాయి. ఫస్ట్ పూజారి వస్తాడండి. పూజారి వచ్చి మంత్రాలు చదువుతాడు అనమాట. అంటే అవి కూడా కామెడీగా ఉంటాయి. ఆయన దెయ్యం వదలకూడదు అనుకునేసరికి వదలదండి దెయ్యం. ఆయనే తరిమి కొడతాను అనమాట పూజారిని తిరిగి. అలాగా పంతులు పారిపోతారండి. తర్వాత మసీదులో పనిచేస్తారు కదా ముల్లా వాళ్ళు వస్తారండి. వాళ్ళని కూడా సేమ్ అలాగే తరిమి కొడతాను. తర్వాత పాస్టర్ గారు వచ్చి బైబిల్ వాక్యాలు చేస్తే దెయ్యం వెళ్ళిపోయినట్టు చూపించారండి. ఇదంతా మీరు డ్రామా చేస్తారు? డ్రామా అండి, డ్రామా. అవునండి. గృహం అని సినిమా వచ్చింది, సిద్ధార్థ్ అండి. చూసారా? అందులో దెయ్యం పాస్టర్ని చంపేసింది. అంటే చెప్తున్నా అది గుర్తొచ్చింది. ఓకే. చిన్నపిల్లప్పుడు ఇలా డ్రామా వేసేవాళ్ళు. అయితే 2011లో ఫస్ట్ చర్చికి వెళ్ళని చెప్పాను కదా, అక్కడ ఫస్ట్ పాస్టర్ గురించి ఇంట్రొడక్షన్ ఇచ్చారు. చాలా వరకు ఇంచుమించుగా 3 hours వరకు వెయిట్ చేసామండి, వస్తారు కదా ఆయన. పాస్టర్ గారు ఇలా చేస్తారు అలా చేస్తారని. సరిగ్గా ఆయన కార్ వేసుకుని వచ్చి KGF ఎలివేషన్ ఇచ్చాడండి. ఆయన కట్ చేస్తాను ఫేస్ గట్టా చూస్తే నవ్వు ఆగిన చాలాసేపు. కొల్లు తప్ప ఏం మనిషి అనట్లేదు, అంత బ్లాక్గా ఉన్నాడు. కోటు కూడా బ్లాక్ వేసుకొచ్చాడు. అయితే ఆశ్చర్యం వేసింది. ఆ విధంగా ఫస్ట్ చర్చికి వెళ్ళానండి. అంత కామెడీగా జరిగింది. ఆయన కూడా సేమ్ ఇలాగే విగ్రహం చేస్తుంటారు, మీరు నిజమైన దేవుడిని నమ్ముకోండి అంటే నరకానికి వెళ్తారని చెప్పుకొచ్చాండి ఆయన కూడా. అయితే అది బిగినింగ్ అనమాట. అప్పుడు అంత పట్టించుకోలేని. తర్వాత 2016లో అయితే చాలా డీప్గా వెళ్ళాను. డీప్గా అంటే ఇంక ఎలా అంటే గుడిని చూసిన అసహించుకునే స్టేజ్కి వెళ్ళిపోయామండి. అప్పుడు గుడిని చూస్తే అసహ్యం అండి. ఇప్పుడు అక్కడ పిల్లలు ఎలా ఉంటారంటే, మా భీమవరంలో ప్రతి ఆదివారం కూడా జాతర జరుగుతుంది. మామూలు జాతర కాకుండా నాగదేవతలను ఎత్తి మీద పెట్టుకుని తీసుకొస్తారనమాట రోడ్డు మీదకి. అలా భారీగా బాణసంచిని డప్పులు కూడా కొట్టుకుని తీసుకొస్తారు. వాళ్ళ మేడం నుంచి చూసి ఆ సైతం చూసి లోపలికి వెళ్ళిపోతారండి. ఎవరు? ఈ పిల్లలు ఉన్నారు కదా హాస్టల్లో, చిన్న పిల్లలు వాళ్ళని. హాస్టల్ అంటే అది చర్చి కింద నడిపిస్తున్న హాస్టల్? అది అనాథాశ్రమం అంటారండి. చర్చిలో వేరే చోట ఉన్నాను వాళ్ళని. అంటే బయట కంట్రీస్ నుండి ఫండ్స్ వస్తాయి, వాటి ద్వారా నడుస్తుంది. ఒక పాస్టర్ నడిపిస్తున్నాడు అది? అవునండి. నడిపిస్తే చిన్నపిల్లల్లో ఇలా విషయాన్ని నిరూపిస్తున్నాడు. అవునండి, దాంట్లో డౌట్ లేదు. మీకు ఆ టైంలో చిరంజీవి సినిమా పొన్నమ్మ నాగులాగా మీరు పూర్తిగా విషపూరితం అయిపోయారండి చాలా వరకు. ఎవరిని కరుద్దామని చూస్తున్నారు? ఇక ఇంకా వెళ్ళలేదండి నేను ఇప్పటికి. ఎవరిని కరవలేదా? లేదండి, ఈ లోపు మీరే పరిచయం అయిపోయారు. ఎప్పుడు? 2019 టైంలోనే వీడియోస్ పరిచయం అయ్యాయి. ఫస్ట్ మేము తిట్టుకున్నాండి, ఎలా తిడుతున్నాండి డెస్క్టాప్ అని. అంటే ఎప్పుడైతే చూడలేదు కదా, ప్రభు గురించి ఐడియా లేదు మనకి. వాళ్ళు ఏ చెప్తే అదే నిజం అనుకుని గడిపేసాం. తర్వాత మీరు చెప్పినప్పుడు 2-3 వీడియోస్ పట్టించుకోలేక, కానీ తర్వాత ఆ వీడియో మాత్రం బాగా మైండ్లో ఎక్కిందండి. ఏ వీడియో? విజయ్ కుమార్ మీద కౌంటర్ చేశారు కదా కరోనా టైంలో. ఆ వీడియో మాత్రం బాగా క్లిక్ అయిందండి. అప్పటి నుంచి చూసి నేర్చుకున్నాను బైబిల్లో ఎంత ఇలాంటివి ఉన్నాయని. అప్పుడే ఇంకా అప్పటి నుండి కంటిన్యూ మీ వీడియోస్ చూస్తూ వచ్చాను. మరి అంతకుముందు బైబిల్ చదవలేదా? అదే బైబిల్ పూర్తిగా ఎక్కడ చెప్తారు సార్, మాకు ఇంపార్టెంట్ వాక్యాలు చెప్పుకొస్తారు అంతే. బాగున్నాయి అక్కడక్కడ అయ్యే చెప్పుకొస్తారు. ఎప్పుడు చూసినా కూడా మిమ్మల్ని మీ పరుగు అని ప్రేమించండి అవి చెప్తారు, కానీ పాత నిబంధనలో మెయిన్ టాపిక్ సెపరేట్ చెప్పలేదు మీరు చెప్పినట్టు. అసలు యెహోవా క్యారెక్టర్ ఏంటి మొత్తం అంతా ఓల్డ్ టెస్ట్మెంట్, అది అందులోనే కదా ఉండేది. అవునండి, అది పూర్తిగా ఎత్తేస్తారు. ఈ పౌలు రాసిన పత్రికలు, సామెతలు. ఇంకోటి ఏంటి మీరు చెప్పేదాకా యెహోవా క్యారెక్టర్ తెలియదండి నాకు. అసలు యెహోవా తెలియదండి అప్పుడు దాకా. వీడియో కొత్త అనుకున్నారు. బైబిల్ వేసి కదా ఆయనే కదా మనకు అసలు దేవుడు. అంటే సిలువ ఒకటే చూపిస్తారు మనకి. జీసస్ అంటే ఫస్ట్ మైండ్లో వచ్చే సిలువ ఒకటే.
అది తప్ప ఇంకేమీ రాదండి మైండ్లో మనకి. అయితే యెహోవా అనేసరికి ఏంటంటే ఎలా ఉంటాడు ఈయన యెహోవా అంటే అనుకున్నాను అప్పుడు దాకా. అయితే మీ వీడియోలు చూసిన తర్వాత ఫస్ట్ టైం ఆయన్ని అడిగాను డైరెక్ట్గా, 2-3 టాపిక్స్ చెప్పుకొచ్చాను. ఈ పాస్టర్ ఎప్పుడు యెహోవా అని పేరు కూడా చెప్పలేదా? అయ్యా పేరు చెప్తారు కానీ అంత డీప్గా ఉంది కదా సార్. బైబిల్ గురించి చెప్పినప్పుడు కూడా జీసస్ గురించి చెప్తాడండి. తండ్రి అని చెప్తారు తప్ప యెహోవా అని ఎక్కడ చెప్పలేదండి మాకైతే. తండ్రి అయిన దేవుడు అంటారా? అంతేనండి, యెహోవా అయినా అసలైన ఎక్కడ చెప్పలేదు మాకైతే. మీరు చిన్న వయసులో మతం మారారు కదా, అవునండి. మీ ఇంట్లో మీ అమ్మా నాన్నల పరిస్థితి ఏంటి? మదర్ అయితే 2010లో చనిపోయారండి, 10 సంవత్సరాల టైం. ఎవరు? మా మదర్ అండి. ఎలా? ట్రైన్ యాక్సిడెంట్ చనిపోయారండి. ఫాదర్ వచ్చేసరికి తర్వాత చనిపోయారండి. అయ్యో. ఫాదరు? ఫాదర్ ఫుల్ డ్రింకర్ అండి ఆయన. అలా ఫాదర్ చనిపోయడానికి ఇంకా అద్భుతాలు జరిగినాయి ప్రభు గురించి అయితే. ఎలా? ఆయన ఫుల్గా తాగేసి ఉండాలి ఎప్పుడు కూడా, బాగా డ్రింకర్. అయితే వర్క్ లేదనేసి ఆ రోజు ఇంటికాడ ఉన్నాయన్నమాట. ఆయన ఉండే ఇంట్లో సిలువ ఉండేదండి గోడ మీద. ఎవరింట్లో? మా డాడీ ఉండే ఇంట్లోనే. ఆయన కూడా మతం మారారా? అప్పుడు మారలేదండి, అదే కొత్త ఇంట్లో జాయిన్ అయ్యారు కదా ఆయన, చేరారనమాట, షిఫ్ట్ అయ్యారు ఇల్లు. అక్కడ సిలువ ఉండేదండి గోడ మీద. దాన్ని ఒకసారి పెయింట్ వేసేద్దాం మార్చేద్దాం అనుకున్నప్పుడు ఆయనకు ఒక అద్భుతం జరిగిందంట. ఆ సిలువని ఎప్పుడైతే పెయింట్ వేసి మూసేద్దాం కానీ అన్ని రోజులు పని దొరకలేదంటండి ఆయనకి. ఒకరోజు ప్రార్థన చేశారంట, తర్వాత నుండి నచ్చగా పనులు దొరికినాయంట. అలా మా డాడీ కన్వర్ట్ అయ్యాను ఫస్ట్. మీతో సంబంధం లేకుండా ఆయన మతం మారారు? ఆయన వేరే కానీ సపరేట్గా. ఎవరు ముందు? ఫస్ట్ అయితే నేనేనండి, 2011లో నేనైతే. ఆయన 2017 ఆ టైంలో. అలా చెప్పుకొచ్చారు ఫస్ట్ ఆయన సాక్ష్యం. అయితే చనిపోయాడు ఆయన గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళాను ఒక్కనే నేను. అప్పుడు ఆయన కూడా వచ్చాను, పాస్టర్ గారు అన్నాను కదా ఎర్నెస్ట్ పాల్ గారు, ఆయనే తీసుకెళ్ళి జాయిన్ చేస్తారు, చూసుకున్నాం కొన్నాళ్ళు. అయితే హాస్పిటల్కి వెళ్ళి వస్తుంటారు అనమాట ప్రార్థన చేయడానికి. ప్రభుని నమ్ముకుంటే ఇలాగ ఆరోగ్యం బాగుపడతాయని చెప్పి ప్రార్థన చేస్తూ వచ్చేవాళ్ళు అందరి దగ్గరికి. నా దగ్గరికి వచ్చేసరికి అప్పటికి మీ పరిచయం వేరు కదా, చెప్పేవాడిని మా ప్రార్థనలే వద్దని. మా డాడీ మాత్రం నాకు చేయండి, నేను బతకాలి ఎలాగైనా ఆయన చేయించుకున్నాడు దగ్గర ఉండి. ఎవరు? మీ నాన్న? మా నాన్నగారు. అప్పటికి మీరు వెనక్కి రావడం కూడా అయిపోయింది? నేను వెనక్కి వచ్చేసానండి అప్పటికి. ఏ సంవత్సరం ఇది? 2016-17లో వెనక్కి వచ్చేసాను నేను. 16-17 అంటే మరి కరోనా వీడియో పెట్టింది 19-20 ఆ టైంలో కదా? అంటే అప్పటికి వీడియోలు చూసుకుంటూ వస్తున్నాం కదా సార్. మెయిన్ మాత్రం ఏదో కరోనా వీడియో అంటే ఎక్కువ అయింది మాకు బాగా, అదే ఎక్కువగా చూసామండి అక్కడ నుండి. అప్పుడే చిన్న చిన్న వీడియోలు చూసుకుంటూ వచ్చాను కొద్ది. అంటే ఆ వీడియో చూడకముందే వెనక్కి వచ్చేసారు? వచ్చేసానండి అప్పటికి. అంతకుముందు మరి మెయిన్గా ఏ వీడియోలు చూసారు అప్పటికి? అప్పటికే బైబిల్ క్లాస్ చెప్పుకొచ్చారు కదా, అదే మీరు రాసిన పుస్తకాలు, లోకమైన నేస్వరూపం. అవునవును, పుస్తకాల మీద కామెంటరీ చేశారు. అవునండి. ఆ ఎపిసోడ్స్ అన్ని చూసారా? ఎపిసోడ్స్ మొత్తం చూసండి. అన్ని కరెక్ట్గా ఉన్నాయా బైబిల్లో? మొత్తం క్లియర్ అయిపోయిన ఎన్ని డౌట్స్ కూడా, ప్రభు అంటే ఏంటి, యెహోవా అంటే ఏంటి అన్నది. నేను మా పాస్టర్ గారిని కూడా ఇదే అడిగాను, మెయిన్ ఎర్నెస్ట్ పాల్ గారిని. దావీదు విషయంలో అలా చేయడు కదా దేవుడు, వ్యభిచారం చేస్తే మరి ఏం చేసాడు దేవుడు అని అడిగానండి. అడిగితే ఆయన కుమారుని బలి తీసుకున్నాడు కదా అని అన్నాడు. కుమారుని బలి తీసుకున్నాడు అంటున్నారు మీరు, వ్యభిచారం చేసాడు ఆ విషయం చెప్పట్లేదండి మీరు అనేసి చూపించాను ఆయనకు వాక్యాలు. ఇంకా తర్వాత ఆయన ఒకటి అన్నాడు, నీకు ఎవరు దేవుడు కనిపిస్తే ఆయనే నమ్ముకోరా, ఇదే నమ్ముకోవాలని లేదు, నీ ఇష్టమని ఇంకా ఆయన వదిలేశారు. అప్పుడు నా వల్ల కాదులే బొరబాబు అన్నాడా? అంతేనండి, ఇంక చేతులు ఎత్తాడు అప్పుడుతోనే. ఫోన్ నెంబర్ ఉందా? ఒకసారి సరదాగా మాట్లాడదాం పాస్టర్తో? ఆయనతోనండి మాట్లాడచ్చండి, కాకపోతే చిన్నప్పటి నుండి పెంచాను కదా. ఓహో, అందుకని ఇంకా ఆయన కొంచెం అప్పటికే చెప్పుకోవచ్చు, ఆయనతో తప్ప ఇంకా వేరేది ఎవరితో డిబేట్ చేయడానికి రెడీగా ఉన్నాయని చెప్పుకొచ్చాను నేను. అంటే ఎమ్మాన్యుయల్ సంఘంలో ఉన్నాయి కదా, వాళ్ళ తమ్ముడి గారితో కానీ వాళ్ళ నాన్నగారితో కానీ మాట్లాడడానికి రెడీగా ఉన్నా. అయితే వాళ్ళ నాన్నగారితో కూడా ఒకసారి మాట్లాడాను నేను ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, ఒక ఆడపిల్లల విషయంలోనే. వ్యభిచారం చేస్తే ఇలా ఒక ఆడపిల్లలకి బురద నీళ్ళు తాగించమని చెప్తున్నాడు కదా ప్రభు, మన మగవాడికి ఏం చెప్పాడు, ఆయనకి అన్ని పరీక్షలు ఎలా ఉంటాయి, మగవాడికి ఎందుకు చెప్పలేదని అడిగాను. చెప్పలేని సమాధానం. చెప్పలేదండి. ఇప్పుడు మనం వ్యభిచారం చేసిన స్త్రీని రాళ్ళ పట్టుకుని యెహోవా చెప్పుకొచ్చాడు, మరి యేసు వచ్చేసరికి ఆ స్త్రీని ఎలా కాపాడతాడండి? అందుకే ఇప్పుడు అసలు యేసుని చంపిన కారణం కూడా అదే, ఈయన అంతా మా దేవుడికి వ్యతిరేకంగా చెప్తున్నాడు కదా. అవునండి. యూదులు మా దేవుడే అని చంపేయమన్నాడు, ఈయన చంపొద్దు అంటాడు ఏందని. అవునండి. ఇప్పుడు యేసుని గొప్పడికి చూపిస్తారు, రాళ్ళతో జాగబడుతుంటే ఆపేసాడు. అసలు కొట్టమన్న సన్నాసి ఎవడు? వాళ్ళ దేవుడు అంటున్నాడు. అది చెప్పాలి కదా ముందు. అది చెప్పట్లేదు, నేను చెప్తే మరి వాళ్ళకి హెడ్ఎక్ కదండి. ఈ ఎంతవరకు అంటే వాళ్ళ యొక్క బలం పెరగనంత వరకు చెప్పుకొస్తానండి కొత్త నిబంధన అనేది. అవును, కొంచెం బలగం పెరిగిన తర్వాత ఎలా ఉండాలి పాత నిబంధన, అప్పుడు యెహోవాని దింపుతారు. కొంచెం వాళ్ళ పర్సంటేజ్ పెరిగితే అప్పుడు యెహోవాని దింపుతారు. ఇప్పటికే చాలా చోట్ల అదే చెప్పుకొచ్చేస్తున్నాను, దేశాన్ని విడగొట్టండి మా క్రైస్తవ దేశం కావాలని అన్నారా? చెప్పుకొచ్చాను చాలాసార్లు చర్చిల్లో. ఎవరు? మీ పాస్టర్ చెప్పాడా? పాస్టర్ గారు చెప్పుకొచ్చానండి. అంటే ఆయనతో పాటు వేరే వాళ్ళు వచ్చారు, ఫారెన్ కంట్రీ వాళ్ళు. ఏమంటున్నారు? ఇలాగా దేశాన్ని విడగొట్టే ప్లాన్ చేయాలి మనం అర్జెంటుగా, హిందువుల్లో తిరుగుబాటు మొదలవుతుందనేసి చెప్పుకొచ్చాండి. అప్పటికి హిందువులు తిరగబడుతున్నారు కాబట్టి దేశాన్ని విడగొట్టేయాలా? అంటే ఇప్పుడు చర్చిలు కట్ట చాలా వరకు నియమాలను ఆపేవాళ్ళు అండి. అప్పటికి కొత్త చర్చిలు కడుతుంటే అడ్డుపడేవాళ్ళు కొన్ని సంఘాలు వెళ్ళి, మన హిందూ సంఘాలు వెళ్ళి. కాబట్టి ఇలా అడ్డుపడకుండా ఉండాలంటే మనకు సపరేట్ దేశం కావాలనేసి చెప్పుకొచ్చేవాళ్ళండి. అప్పుడు మీరు క్రైస్తవులు ఉన్నారా? అప్పుడు క్రైస్తవులు ఉన్నాను.
మీకు కరెక్ట్ అనిపించింది, మీకు కూడా నిజం అనిపించింది అప్పుడు? ఆ టైం అలాగే అనిపిస్తుంది కదా, చెప్పేవాళ్ళు లేకపోతే మనకి. ఎడగొట్టేద్దాం అంటున్నారు దేశాన్ని, రెడీ అయిపోయింది అప్పటికి. మొక్కలు చేసేద్దాం అంటున్నారు మీరు మీ పాస్టర్ కలిసి. ఒకరింటిని మొత్తం పెద్ద సంఘాలు ఉన్నాయి అవతల. ఇంకా వెనకాల ఎవరెవరు ఉన్నారు ఈ ప్లాన్లో? అంటే పీడి సుందరం గారి సంస్థ అండి అది సంఘం. పీడి సుందరరావు మెయిన్ పీడి సుందరం అండి. ఆయన వీడియోలు చూపించాను నాకు కన్వర్ట్ చేశారు కూడా. ఆయన వీడియోలు చూపించు. అంటే ఆయన మంచి సింపుల్గా గర్జించి మాట్లాడతాడు కదా ప్రతి వీడియోలో కూడా, అందుకని ఆయన వీడియోలు చూపించి కన్వర్ట్ చేశాను నన్ను కూడా ఫస్ట్. అంటే ఇప్పుడు దేశాన్ని విడగొట్టే ప్లాన్ పీడి సుందరరావు మొత్తం స్కూల్లో నడుస్తుందా? ఆయన వ్యాపారం అంతా ఆయన దాంట్లో నడుస్తుంది ఇదంతా. అవునులే, వాడి మనిషే ఒకసారి పబ్లిక్ వీడియోలో కూడా ఒకసారి మాట్లాడాడు, నేను చూశాను. అది చూసాను వీడియోలు ప్రతిదీ చూస్తాను మీది. అది ఈ మధ్య హవా తగ్గింది, పీడి సుందరరావు కొంచెం డౌన్ అయ్యాడు, కానీ లేకపోతే వాడికి సాగితే విడగొట్టేస్తానంటాడు. అవునండి. సో ఇంత పెద్ద కుట్రలో భాగస్వాములు అవ్వకుండా వెనక్కి వచ్చేసారు. అవునండి. మరి దేశాన్ని ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నానంటే మా వాళ్ళు అందరినీ ప్రశ్నించే స్థాయిలో ఉన్నాను. ఎవరిని? మా ఫ్యామిలీని కూడా. మీ ఫ్యామిలీ ఎవరు? మ్యాక్సిమం అత్తలు కానీ సిస్టర్స్. వాళ్ళు ఎవరు క్రిస్టియన్సా? కన్వర్ట్ అయిపోయారండి వాళ్ళు ఆటోమేటిక్గా. అని నాకు తెలియదు ఎలా కన్వర్ట్ అయ్యారు అన్నది కూడా. మీకు తోబుట్టులు ఉన్నారా? సిస్టర్ ఉన్నాను, సొంత సిస్టర్ ఉంది. ఆవిడ కూడా కన్వర్టెడా? ఆవిడ హిందూస్గానే ఉన్నారు. మరి ఇంకా సిస్టర్ని ప్రశ్నిద్దాం అనుకుంటున్నాను. వేరే సిస్టర్స్ అండి వరుసగా ఉంటారు కదా పెద్దమ్మ కూతుర్లు. వాళ్ళు ఎందుకు కన్వర్ట్ అయ్యారు? వాళ్ళు ఎలా కన్వర్ట్ అయ్యారో తెలియదండి. కానీ అంటే నేను అప్పుడు హాస్టల్లో ఉన్నాను కదా ఫ్యామిలీకి దూరంగా, అందుకని తెలిసేది కాదు. ఇప్పుడు ఉన్న మిగిలిన 30% ఉన్న మా ఫ్యామిలీలో హిందూస్ ఇప్పుడు 70% కన్వర్ట్ అయిపోయారండి ఆల్రెడీ. మీ ఫ్యామిలీలో? అవునండి. ఎంతమంది మీ ఫ్యామిలీ మెంబర్స్? ఉంటారు 30 మెంబర్స్ ఉంటారు మామూలుగా నాకు తెలిసినంత వరకు. అంటే మీ నాన్న వాళ్ళ అన్నదమ్ములు, అక్క చెల్లెలు? నాన్న వాళ్ళ తరపు మొత్తం అమ్మ తరపు వాళ్ళే. నాన్న తరపు ఫ్యామిలీ ఐడియా లేదండి మనకు అంత. అమ్మ తరపు వాళ్ళే 30 మంది ఉంటారా? అవునండి. వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు? ఏ ఊర్లో ఉంటారు? వాళ్ళు పెనుగొండ అని, హైదరాబాద్ అని, భీమవరం చాలా చోట్ల ఉన్నాయండి అలా విడివిడిగా. ఒకరికొకరు సంబంధం లేకుండా ఉన్నా కూడా అక్కడక్కడ మతం వచ్చేసారు. అవును, అంటే సమ్మర్ టైంలో కలుస్తుంటారు కదా ఫెస్టివల్కి, అలా కలిసినప్పుడు కన్వర్ట్ చేశాను అనమాట చాలా వరకు. మొన్న మా అమ్మమ్మ చనిపోతే కన్న కూతురు రాలేదండి చూడడానికి. ఏంటంటే వాళ్ళ విగ్రహారాధన మేము మారలేదని చెప్పుకొచ్చారు. తర్వాత పెద్ద కార్యక్రమంలో వచ్చారండి, వచ్చి భోజనం చేయలేదు, వాళ్ళు సపరేట్గా వండుకుని తిన్నారండి. ఏంటంటే విగ్రహారాధన చేస్తారు, మేము మీ దగ్గర తినకూడదని. ఇది కన్న కూతురు. మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న చనిపోతే వాళ్ళ పిల్లలు సంస్కారానికి వెళ్ళలేదండి, వాళ్ళ ఊళ్ళో వాళ్ళందరూ కలిసి చేశారు అక్కడ సంరక్షణలు. యేసు కూడా చెప్తాడు బైబిల్లో, చచ్చిపోయిన తండ్రిని పాతి పెట్టడానికి నా పర్మిషన్ ఇవ్వు అని చెప్పి ఒక అతను అడిగితే వాడిని తిడతాడు, నువ్వు కూడా చచ్చినోడితో సమానం రా అని. బైబిల్ ఏదో చెప్పాడండి, నువ్వు కనీసం మామూలుగా ఉన్న వాళ్ళకన్నా సెన్సంలో కదా సార్ ఎలా ఉండాలి అలా ఉండాలని. ఇప్పుడు మన అందరూ తెలిసి క్రైస్తవం అంటే చాలా కొత్తదే గొప్పది అనుకుంటున్నా, బయట కంట్రీలు చాలా చెత్తమొత్తం ఉండేది. ప్రతి ఒక్కరు తరివి కొడతారు దాన్ని, అసలు పట్టించుకోరు కూడా. అక్కడ బయట కంట్రీస్లో మన సైడ్ గొప్పగా కొత్తగా కనబడుతుంది అంతే. మీ ఇదే బైబిల్ పట్టుకుని మిగిలిన కంట్రీలకు వెళ్తే కూడా అలో చేయరు చాలా చోట్ల. ఇప్పుడు బయట ఎందుకు చాలా చోట్ల చర్చిలు సేల్ పెట్టారు. అవును, అంటారు ప్రపంచంలో క్రైస్తవం గొప్పదే, ప్రతి ఒక్కరు ప్రభుని నమ్ముతున్నారు. చైనాలో మరి ఎందుకు నమ్మట్లేదు? అల్లా గురించి కూడా ఒక డౌట్ వచ్చింది మొన్న నాకు. ఏమని? అల్లా కోసం కనుక మనం చనిపోతే 72 మంది కన్యలు ఇస్తారని చెప్పారు కదా, మరి అదే స్త్రీ చనిపోతే ఏం చేస్తారండి? 72 పురుషులు ఇస్తారు అక్కడ. అడుగుతున్నారు ఈ ప్రశ్న, చాలా మంది అడుగుతున్నారు. మరి అటు న్యాయం చేయనప్పుడు ఎడుకొని న్యాయం ఉండాలి కదా సార్, అటు మనిషే కదా. స్త్రీలకు ఉండదంట ఫెసిలిటీ. ఎందుకని అలాగా? ఒకవేళ సపోజ్ 72 మంది స్త్రీకి ఇచ్చారనుకోండి, అప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అక్కడ? ఊహలకు అందుతుందా మనకి అలాంటి జరిగితే? మొత్తం మీ భీమవరంలో ఎన్ని చర్చిలు ఉంటాయి? లెక్కలేదండి. ఒక సొందుకి 2-3 చర్చిలు ఉంటాయండి, ఎదురెదురుగానే చర్చిలు వరుసగా. క్రిస్మస్ వస్తే చాలా రోడ్డు మొత్తం అల్లకల్లంగా ఉంటుంది మైక్ సెట్లతో. మ్యాక్సిమం నాకు తెలిసి ఆంధ్రలో డిసెంబర్ 25th క్రిస్మస్ ఎక్కువ చేసుకుంటారు, కానీ మేము మాత్రం 32 days చేసేవాళ్ళం క్రిస్మస్. ఎందుకు అలా? అంటే మాది ఎమ్మాన్యుయల్ సంఘం కదండి, మొత్తం ఎమ్మాన్యుయల్ సంఘంలో చదివేవాడిని కదా నేను. ఎమ్మాన్యుయల్ సంఘంలో 32 రోజులు చేస్తారా? 32 రోజులు చేసేవాడిని. డైలీ క్రిస్మస్ అక్కడ డిసెంబర్ నెల వస్తే చాలు. డిసెంబర్ 1st నుండి జనవరి 2nd వరకు కూడా జరిగేదండి క్రిస్మస్. నువ్వు చదువుకునేటప్పుడే చర్చికి వెళ్ళారు, తర్వాత బయటకు వచ్చిన తర్వాత వెళ్ళలేదండి. అప్పుడే మళ్ళీ మన వీడియోస్ చూడటం వెనక్కి వచ్చేయడం జరిగింది. అవును. ఇప్పుడు కూడా మా ఇంట్లో లేడీస్ని ఒక ఆవిడ ప్రెగ్నెన్సీ ఉంటామన్నా పెయిన్స్ ఎక్కువ వచ్చినాయి అంటండి ఒకేసారి హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు. తర్వాత వాళ్ళకి తెలిసిన పాస్టర్ ఫోన్ చేసి చెప్పిందంటే ఇలా పెయిన్స్ వచ్చినాయి ఒకేసారి వెళ్తుంటే అని. అప్పుడు ఎవరు అన్నారంట, మీరు వెళ్ళినప్పుడు దేవుడికైనా ఎవరికైనా దండం పెట్టుకున్నారని అడిగితే ఇలా దండం పెట్టుకున్నాను వెళ్ళేటప్పుడు అని చెప్పుకొచ్చారు దేవుడు. అయితే అందుకే పెయిన్స్ వచ్చినాయి నీకు, ఆ దేవుడిని పూజించడం మానే అని చెప్పుకొచ్చారండి. ఇప్పుడు ఇలా పీసుని నమ్ముకుంటే అసలు పెయిన్ లేకుండా డెలివరీ అయిపోద్దా? అదే ఏమోనండి, అవ్వచ్చు కూడా. జరిగితే కూడా అలాంటి బోల్డ్ చెప్పుకొచ్చేవాళ్ళండి, ఎలా జరిగినాయి అలా జరిగినాయి. చనిపోయిన కూడా లేచి వచ్చిన హిస్టరీ ఉందండి అక్కడ మా ఎమ్మాన్యుయల్ సంఘంలో. చచ్చిపోయిన వాళ్ళు లేపినట్టు డ్రామా వేశారా? అవునండి. డ్రామా అంటే నిజంగా జరిగిందంటండి అది వాళ్ళ ఊర్లో జరిగిందని చెప్పుకుంటున్నారు. అవునండి.
అంటే వాళ్ళ మీరు ఈ పాస్టర్ని చంపేసి లేకమని చెప్పొచ్చు ఒకసారి. గ్యాస్ చంపుతారండి అలా. సరే ఆడికి ఆడే సమాధిలో పడుకుని 2-3 రోజుల తర్వాత తీస్తాము సమాధిని, ఈ లోపు నువ్వు పడుకోమని చెప్పొచ్చు కదండి. చెప్పచ్చు. ఇప్పుడు అందరూ మారిపోతారు కదా. అప్పుడు నేను కూడా మారిపోతా, అట్లా గొయ్యి నేనే తెస్తా, అది పడుకుంటానండి. మీ వీడియోస్ స్టేటస్లో పెట్టాను డైలీ. అలా చూసి కొంతమంది క్రిస్టియన్ ఫ్రెండ్స్ రియాక్ట్ అయ్యేవారు. కొంతమంది ఏమో ఇప్పుడుదా తెలియదు ఇలాంటివి ఉన్నాయి. ఏమనేవాళ్ళు క్రిస్టియన్స్ ఫ్రెండ్స్? అదే కొంతమంది ఏమో ఇప్పుడుదా తెలియదు నాకు ఇలాంటివి ఉన్నాయి అని చెప్పితే కొంతమంది ఫైర్ అయ్యేవారు. అంటే మీ గురించి వాళ్ళ మైండ్లో బ్యాడ్గానే ఉన్నది. ఇంకా మొన్న జయరాజ్ అనే ఫ్రెండ్ కూడా రియాక్ట్ అయ్యాడు అన్న. ఎవరు? జయరాజ్ అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు. జయరాజు ఏమంటున్నాడు? జయరాజు ఇలాగా మేము ఫస్ట్ తిట్టుకొచ్చాడు ఆయన చాలాసేపు. నన్నా తిట్టుకొచ్చి వాడి చెప్పింది కాదు నువ్వు చదువుకుంటే చెప్పు బైబిల్ గురించి అని అన్నాడు. సరే ఫోన్ చేయండి జయరాజు. అదే ఒకసారి అవన్నీ పక్కనట్టే నేను మాట్లాడతాను నీతో, బైబిల్లో నాకు డౌట్ ఉందా క్లియర్ చేయాలని అన్నాడు. అడగమన్నాడు అని. బైబిల్లో దేవుడు ఒక ముక్కలో చెప్పమన్నాను. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకటే అన్నాడండి. ముగ్గురు ఒకటే? సరే ఆ వాక్యం చూపించారు బైబిల్లో అన్నాను. సరే పెడతాను అన్నాడు. ఇప్పుడు సమాధానం లేదండి వాళ్ళ దగ్గర నుంచి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే బైబిల్లో ఉన్నంత మాత్రాన సత్యం కాదు, అక్కడ క్లారిటీ ఉండాలి. బైబిల్లో చూపిస్తే సత్యం అని కాదు. అసలు బైబిల్లో కూడా చూపించలేరు వాళ్ళు. అవునండి చూపించలేరు. అసలు బైబిల్లో కూడా చూపించలేరు, ఉన్నా సత్యం కదా అన్న. 2 పాయింట్లు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మనం చెప్పింది వాళ్ళు నమ్మలేకపోతున్నారు, జీర్ణించుకోలేకపోతున్నారు. అలా బైబిల్లో ఇలా ఉన్నాయి ఇలా విషయాలు అంటే వాళ్ళు నమ్మట్లేదు చాలా వరకు. ఫారిన్ కంట్రీస్లో ఏం చేస్తారంటే బైబిల్కి ఖురాన్ అట్ట తొడిగేసి ఇది ఖురాన్ అని చెప్పి, ఇది ఒక ఖురాన్లో చూడు ఎట్టా ఉందని చెప్పి చదువుతారు. అది తెలియని వాళ్ళు ఇన్నోసెంట్ పీపుల్ దగ్గర, అమ్మో ఎంత దుర్మార్గం చిచ్చి ఇదే దైవ గ్రంథం అని చెప్పి తిడతారు వాళ్ళు. అప్పుడు అట్ట తీసేసి ఖురాన్ ఇది బైబిల్ అంటారు. అవును సార్ చూసానండి వీడియోస్. చూసారా? చాలా మంది ఇప్పుడు మీకు యెహోవా అనే పేరే తెలియకుండా అన్ని సంవత్సరాలు క్రిస్టియానిటీలు ఉన్నారంటే అసలు యెహోవా చేసిన పనులు మీకేం తెలుస్తాయి? అదేనండి మీరు చెప్పేదాకా తెలియదు ఆ విషయాలన్నీ కూడా. ఆయన చేసిన దుర్మార్గాలు మన పురాణాలు రాక్షసులు ఉంటారు కదా. అవును సేమ్ యాస్టిస్ ఆ పోలికలు సరిపోతాయండి. పనికిరాళ్ళు అంటే మొత్తం అందరు రాక్షసులు కలిపితే ఒకటికైనా సరిపోతున్నాడు. అది కరెక్ట్. అందరూ కలిపితేనే. అవును అన్ని రాక్షసులు కలిస్తే వచ్చినటువంటి క్యారెక్టర్ అనమాట అది. అవును ఇప్పుడు ఒక్కొక్క యుగంలో భగవంతుడు ఒక్కొక్క అవతారంలో వస్తాడంటండి. ద్వాపర యుగంలో కృష్ణుడికి వచ్చాడు, కలియుగంలో మాత్రం మీ రూపంలో వచ్చాడని అనిపించింది నాకు. నిజమేండి. మీ ఇప్పుడు సపోజ్ శివశక్తి లేదనుకోండి, మీరు ఈ స్టూడియో స్టార్ట్ చేయలేదు, అప్పుడు మా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటండి? తెలంగాణలో కొంచెం స్ట్రాంగ్గా ఉన్నారు అక్కడ హిందువులు అందరూ కూడా ఐక్యత్వం. అక్కడ అలా లేదండి. ఆంధ్రాలో ఎవరికైనా సపరేట్గా ఉంటారో ఎవరు ఏది చెప్తే నమ్మేస్తారండి ఈజీగా. అందుకే ఇప్పుడు అఫీషియల్గా అయితే 2000 చర్చిలో 30,000 చర్చిలు అని చెప్పుకొస్తున్నారండి. అన్అఫీషియల్గా 4 లక్షలతో ఉన్నాయండి చర్చిలు. అక్కడ అడిగిన 4 లక్షలు ఉంటాయి. 4 లక్షలు ఉంటాయండి ఇంచుమించు. బయట చర్చిలు చూస్తాం కానీ ప్రతి ఇంట్లో చర్చి ఉంటుందండి అక్కడ మ్యాక్సిమం. ఫస్ట్ 4 పోగు చేసుకుంటారు ఇంట్లో, వాళ్ళు ఇంకో 4 పోగు చేసుకోండి అలా చర్చి ప్రారంభిద్దామని చెప్పుకొస్తారు. తర్వాత చిన్న పాక వేస్తారండి, ఆ పాక నుండి అలాగ పెద్ద చర్చి అవుతుందండి అక్కడ. దశంభాగాల కోసం కాంపిటీషన్ అనమాట. అవునండి. ఎవరైనా 4 ఉండగానే వీళ్ళు చర్చి పెట్టేస్తాడు. అసలు ఫ్యూచర్లో ఈ మాఫియా ఎలా ఉంది అనేది స్వయంగా చూశారు కదా. అవునండి. దీన్ని ఎదుర్కోవడానికి దీని మీద పని చేయడానికి మీకు ఇంట్రెస్ట్ ఉందా? ఎలా చేద్దాం అనుకుంటున్నారు? అసలు మ్యాక్సిమం నా వీలైనంత వరకు కూడా సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తుంటాను సత్యాలన్నీ కూడా. ఇంకా ఎవరన్నా ఎలాగా అంటే ఎదురుకొస్తారు కదా, ఇప్పుడు ఫ్రెండ్ అలా రియాక్ట్ అయ్యని చెప్పాను, అలా ఎవరైనా స్పందిస్తే వాళ్ళకి తెలియజేస్తాను అన్ని విధాలుగా కూడా. మీకు థ్రెట్స్ ఏమైనా ఉంటే అంటే ఇది ఇలా ప్రచారం చేస్తున్నాం అని చెప్పి? ఎంతకాలం బతుకుతామండి? 1000 సంవత్సరాలు బతుకుతాం. పోనీ మన ఆయుష్ ఎంతవరకు ఉంటుందో అంతవరకు బతుకుతామండి. దేనికైనా రెడీ అండి నేను. అలా అంత తెగింపు చిన్న వయసులో? చిన్న వయసు అండి పెద్ద వయసు అండి. సత్యం తెలియజేస్తున్నాం. మన అబద్ధాలు చెప్తే అనుకోవచ్చు కానీ ఇప్పుడు ఇది మన దేశం కదండి. మన దేశం గురించి మనం పోరాడకపోతే ఇంకెవరు పోరాడతారు? ఇప్పుడు ఇస్లాం కంట్రీస్ ఉన్నాయండి, అక్కడ బైబిల్ కానీ భగవద్గీత కానీ ఎంట్రీ చేస్తారా? సౌదీలోకి వెళ్ళి ఇప్పుడు ఇక్కడ ప్రచారం చేస్తున్నారు, అక్కడ చేయగలరండి. ఎందుకని? అక్కడ దాకా ఎందుకు? పాత బస్తీలు వెళ్ళి బైబిల్ చెప్పమని చూద్దాం. అవునండి. అక్కడ దాకా కూడా వెళ్ళలేదు కదా. వీళ్ళ నాటకాలన్నీ కూడా హిందువుల ఇంటి దగ్గరే, ముస్లింల దగ్గరికి వెళ్ళి ప్రచారం చేయొచ్చుగా. వాళ్ళ ఆత్మలు రక్షించొద్దాం మరి వీళ్ళు? ఇక్కడ మాట్లాడితే ఆత్మల భారం ఆత్మల బేరం అని చెప్పి మన మీద పడతారు. అలాగే మనకి డిఫరెన్స్ ఏంటంటే మన ధర్మం పుట్టినప్పటి నుంచి కూడా వేరే మతం అనేది లేదండి. మొత్తం కూడా మన సనాతన ధర్మం అన్ని చోట్ల కూడా. అందుకే శ్రీకృష్ణుడు కూడా చెప్పాడు, నా మరణానంతరం అలా కలియుగం ప్రారంభం అవుతుంది, పాషాణ మతాలు వచ్చేస్తాయని చెప్పాడు. ఆయన చెప్పినట్టుగానే వాళ్ళు మనకు వ్యతిరేకమైన మతాలు వచ్చినాయండి. ఇవి ఇస్లాం కానీ కొనగా మా పక్క వ్యతిరేకం. అన్ని మతాలు సమానం అని చెప్పుకొస్తాను కానీ ఆ భావంలో ఉండవు అనుకోండి. నేను కూడా ఫస్ట్లో ఒక మతంలోనేమో వేరే మతస్థుల్ని డైరెక్ట్గా చంపమని ప్రోత్సహిస్తున్నారు, ఇంకొక మతంలోనేమో మీరు చెప్పినట్లుగా తల్లి చచ్చిపోయినా కూడా పిల్లలు వచ్చి చూడటానికి కూడా వాళ్ళకి భేదాలు కలిగిస్తున్నారు. అంటే కుటుంబాలను విడదీయటం అంటే ఆల్మోస్ట్ చంపడంతో సమానం. అది ఫిజికల్గా చంపితే ఏంటి, మానసికంగా చంపితే తల్లిదండ్రులని వాళ్ళకు ఎంత క్షోభపడతారు వాళ్ళు. ఆత్మ శాంతిస్తుంది అలా చేస్తే. కాబట్టి ఇది ఏంటంటే పాషాణ మతాలు.
లోకాన్ని నాశనం చేయడం పుట్టి. నాకు ఒక డౌట్ ఉంది సార్, మిమ్మల్ని అడగాలని అనుకుంటున్నాను. ఇప్పుడు మన హిందూస్ కొంతమంది చనిపోతాను, అంటే ఒక తండ్రి చనిపోయాడు అనుకోండి, వాళ్ళ పిల్లలు కన్వర్ట్ అయిపోయినారు క్రిస్టియన్స్గా. ఇప్పుడు ఆయన ఆత్మ ఏమవుతుందండి? ఇప్పుడు ఆయన పిండ ప్రదానాలు చేయరు కదా, స్వర్గానికి వెళ్తారా నరకానికి వెళ్తారా, శోభత అలాగే ఉంటుంది భూమి మీద. పితృకార్యాలు చేయడం వల్ల మరణానంతరం ఆత్మ ప్రయాణం ఒకటి ఉంటుందని చెప్తారు. అంటే ఆత్మ ఉత్తమ గతులు కలగాలి అంటే కనుక వీళ్ళు పిల్లలు చేసే పితృకార్యాలు ఆత్మకి ప్రయాణంలో హెల్ప్ అవుతాయి, శక్తిని ఇస్తాయని చెప్తారు. ఇప్పుడు ఆయన ప్రారంధ కర్మలు చాలా బలంగా ఉన్నాయనుకోండి, అంటే మంచి వైపుగా తన స్వశక్తితో ఆయన చేసిన పుణ్యకార్యాలతో ఆయన ఉత్తమ లోకాలకు వెళ్ళిపోతాడు. అవి కొంచెం వీక్గా ఉన్నాయనుకోండి, ఈ పిల్లలు చేసే పితృకార్యాలు ఆయనకి హెల్ప్ అవుతాయి. కాబట్టి రెండింటి మీద బేస్ అయి ఉంటుంది అది. ఇప్పుడు మీరు ఓవరాల్గా చర్చికి ఎన్ని సంవత్సరాలు వెళ్ళారు? 7 years వరకు వెళ్ళాను. ఇప్పుడు అక్కడ కుర్రాళ్ళు ఎక్కువగా అట్రాక్ట్ అవ్వడానికి చర్చిల్లో కొంచెం అనుకూలమైనటువంటి వాతావరణం, అంటే అమ్మాయిలకి అబ్బాయిలకి మధ్య అలాంటివి ఏమో ఉంటాయి కదా, అలాంటివి ఏమైనా చూసారా? అంతదా ఏం చూడలేదు, కానీ స్వర్గం ఫ్రీ మెయిన్ అదే పాయింట్ అండి. స్వర్గం ఫ్రీ మెయిన్ అదే పాయింట్. అంటే వాళ్ళు చేయాల్సిన చేసుకొచ్చేవాళ్ళు, అన్నీ చేసుకుని వచ్చి ఇంకా సండే అయితే ఇంకా ప్రభు అనేవాళ్ళు. ఈ వారం రోజుల పాపాలు కడిగేసాడు అయిపోయింది, అంతేనండి. దశమ భాగాల గురించి రాలేదా? దశమ భాగాల గురించి అంటే అప్పుడు ఫస్ట్ చర్చికి వెళ్ళాను అనుకున్నా. అప్పుడు మీకు ఇన్కమ్ ఏం లేదుగా? నేను కాకుండా నా చుట్టుపక్కల ఇచ్చిన వాళ్ళని. నా ఇన్కమ్ ఇప్పటికీ తక్కువేనండి, మరీ ఇచ్చేంత స్టేజ్లో లేను నేను. అయితే అక్కడ 200-300 మంది వచ్చేవాళ్ళండి. ఫస్ట్ స్టార్టింగ్ వెళ్ళాను ఇంకా చర్చికి, అక్కడికి 300 మంది వచ్చారు. వాళ్ళకి మామూలుగా చికెన్ కర్రీని, రైస్, సాంబార్ ఈ 3 పెట్టారండి భోజనాలకి. ఎవరికి? ఆడికి వచ్చిన వాళ్ళు 300 మంది కూడా. దశమ భాగం మాత్రం 200-300 తీసుకున్నాం మనిషి దగ్గర. అవి దశమ భాగాలు ఎందుకు అయితే భోజనానికి బిల్ వేసారా? కాదండి, ఫస్ట్ దశమ భాగం తీసుకునేవాళ్ళు కదా. ఇప్పుడు ఆ రోజు కానుకలు అయ్యాడు. దశమ భాగం అంటే ఇప్పుడు నెల ఇన్కమ్లో 10% కట్టాలి. అదే మరి నెల అంతా ఒక చర్చికి ఎప్పుడు వెళ్ళలేదండి నేను అయితే. ఇప్పుడు మేమున్న ఆశ్రమంలో కూడా అక్కడ చర్చి వేరేగా ఉండేది సపరేట్గా, అందుకని ఆ విషయాలు మాకు అంతగా తెలిసేవి కదా. మామూలుగా ఎక్కడే తినేసి ఎక్కడే ప్రార్థనలు ఎక్కడే అన్నీ అండి. అదే మీకు కూడా మంచి ఉద్యోగం ఉండి మంచి సంపాదన ఉండి ఇప్పటికీ క్రైస్తవంలో ఉంటే అసలు దశమ భాగాలు అంటే ఏంటి అని పాస్టర్లు మీకు చూపించేవాళ్ళు సినిమా. అదేనండి, అలా అన్నిటికన్నా మెయిన్ హిందుత్వం నుండి కోలుకున్నాను చాలా వరకు హిందుత్వం వల్ల. సరే, ఇప్పుడు హిందుత్వంలోకి వచ్చారు. అవునండి, అది తప్పు, బైబిల్ తప్పు అని అర్థమైంది, చండాలని అర్థమైంది, బయటకు వచ్చేసారు. హిందుత్వంలో రావడానికి ఇక్కడ మీకు బాగా ఆకర్షించిన, బాగా నచ్చిన అంశాలు? మెయిన్ భగవద్గీత అండి. అంటే మీ వీడియోస్ చూసిన తర్వాత హిందుత్వాన్ని ఫస్ట్ నమ్మలేదండి. అంటే పాస్టర్లు కూడా చెప్పుకొచ్చేవాళ్ళు కదా, మన హిందూ గ్రంథాలు ఎలా ఉంటాయి, మన దేవుళ్ళు ఎలాగని. పక్కన వాళ్ళు పక్కన వీళ్ళు కంపేర్ చేస్తున్నారు, ఇంకా దేవుడిని నమ్మొద్దు వాళ్ళు మధ్యలో టైంలో. అయితే మా నాన్నగారిని హాస్పిటల్లో పెట్టానని చెప్పాను కదా సార్. హాస్పిటల్లో పెట్టిన 4 రోజుల వరకు అక్కడే ఉన్నాను, 15 రోజులు. చుట్టూ ఉన్న సమాజం అంతా చూస్తే అప్పుడు అర్థమైంది నిజంగా భగవద్గీత ఎంత గొప్పదే ముందే అని చెప్పాడని. ఎవరు చేసుకున్న కారణాలు బట్టి వాళ్ళకి ఈ రకంగా మరణాలు సంభవిస్తాయని చెప్తారు కదా మనకి గీతలో. సేమ్ అవన్నీ చూశాను స్పష్టంగా. ఒక మంచి చేసి ఉంటే వాళ్ళ భార్యని వాళ్ళ పిల్లలు చూసుకునేవాళ్ళు అతన్ని. కొంతమంది పాపాలు చేసుకున్నారు, వయసు అయిపోయేవాళ్ళు, పాపాలు చేసుకునే వాళ్ళు అక్కడ అనుభవించి చనిపోయేవాళ్ళు అలాగా హాస్పిటల్లోనే. కళ్ళ ముందర వాళ్ళు చూస్తుంటే చనిపోయేవాళ్ళు గెగలా కొట్టుకుని. అప్పుడు అనిపించింది నిజంగా భగవద్గీత చెప్పింది సత్యం ఇలా ఉంటుందని. ఇదే విషయం నేను మా హాస్టల్కి కూడా వెళ్ళినప్పుడు చెప్తాను, అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను హాస్టల్కి. వెళ్ళి భగవద్గీతలో చెప్పింది అలాగే జరిగిందంటే అది కల్పితం, అది నమ్మకూడదని చెప్పుకొచ్చారు తప్ప ఏ విషయం అలా నిజం చెప్పిందని ఎక్కడ అడగలేదు వాళ్ళు. ముందర డిక్లేర్ చేసేస్తున్నారు వాళ్ళు భగవద్గీత అని కల్పితం, నిజం కాదని. వీళ్ళు చదివారు అసలు? వాళ్ళు చదవలేదు, నల్లట బుక్కే చదివారు ఇంకా భగవద్గీత. కానీ అలా చెప్పేస్తారు మళ్ళీ భగవద్గీతలో కూడా మా ఏసే ఉన్నాడా అనేసి. భగవద్గీతలో కూడా ఏసే ఉన్నాడా? అసలు బైబిల్లోనే లేడని చెప్పాలి వాళ్ళకి, సన్నాసులకి. నిజంగా ఆ టైంలో మనకి అంత ఐడియా లేదు, కానీ ఈ విషయాలు లేకపోతే ఇంకా చాలా దారుణంగా ఉండేది పరిణామాలు. భగవద్గీతలో మీకు కావలసిన సమాధానాలు అందులో ఉన్నాయని మీకు అనిపించింది? అవునండి. ఇంకా వేరే హిందూ స్క్రిప్చర్స్ కానీ ఏదైనా ప్రవచనాలు వినటం కానీ అలా ఏమైనా చూసారా? అవి బాగా తక్కువ అండి, ఈ మధ్యన వింటున్నాం కానీ ఇదివరకు అంత ఉండేది కదా, బాగా తక్కువ. మెయిన్ రాముడిని ఆదర్శంగా తీసుకోవాలని అనేవాళ్ళు కదా, ఆయన గురించి కొంచెం పరిశోధన చేశాను, రాముడు అంటే ఏంటన్నది. ఇప్పుడు మనం వ్యాసపీఠం కొత్త ఛానల్ స్టార్ట్ చేసాం, అది కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే అందులో మన గురువులు వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పే విషయాలన్నీ కూడా అందులో వస్తాయి. అంటే హిందుత్వం గురించి ఇంకా బాగా లోతుగా వెళ్ళి తెలుసుకోవాలంటే ఆ ఛానల్ కూడా స్టార్ట్ చేశాం. అవునండి. నేను ఇంకోటి ఇస్లాం గురించి కూడా ఆ ఖురాన్ అంత ఐడియా లేదు, కానీ బయట పబ్లిక్ మాత్రం చాలా దారుణంగా ఉన్నారండి హిందువుల పట్ల. ఒకసారి నేను మటన్ తీసుకొద్దని షాప్కి వెళ్ళాను బజార్కి, వెళ్తే అక్కడ మటన్ కొట్టి ఆయన ముస్లిం ఆయన, అక్కడ బెచ్చి కూడా ఒక ఆయన వచ్చాడు. ఫస్ట్ ఆయన ముస్లిం అనమాట, టోపీ పెట్టుకుని అడుక్కోవడానికి వచ్చాడు, ఆయనకు 10 రూపాయలు చేసి పంపించాడు. తర్వాత ఇంకో అతను వచ్చాడు ఆంజనేయ స్వామి మా వేషధారణ వేసుకుని, ఆంజనేయ స్వామిది
వేషధారం వేసుకుని అడుక్కోవడానికి వస్తే మా ఇంట్లో గమ్మున కుక్క వస్తే ఎలా చీకొడతాను అలా చీకొట్టాడు ఆ రోజు ఆనేసం. నాకు అప్పుడు దాకా అంత ఐడియా లేదు ముస్లిమ్స్ ఇలా ఉంటారా, మనం బాగానే కలిసి ఉంటాం కదా, ఇలా ఉండాలి ఏంటి అని. తర్వాత ఖురాన్ గురించి కూడా కొంచెం పరిశోధన చేసాక అప్పుడు అర్థమైంది ఇలా ఇది కూడా మతద్వేషాన్ని నూరిపోస్తుందని. ప్రపంచంలో శాంతి అంటే మతాల మధ్య శాంతి ఉండాలి అంటే, లేకపోతే మానవ జాతి అంతా కూడా సామరస్యంగా జీవించాలంటే హిందుత్వం తప్ప వేరే మార్గం లేదు. అవునండి. ఇంకా ఏ మతమైనా సరే నాశనమే. మీ వైపు నుంచి అంటే కొన్ని సంవత్సరాలు అందులో ట్రావెల్ చేశారు కాబట్టి క్రైస్తవ సహోదరులకి, మాజీ హిందువులకి, లేదా భవిష్యత్తులో కాబోయే హిందువులకి మీ తరపు నుంచి చెప్పదలసిన విషయాలు ఏమైనా ఉన్నాయా? డైరెక్ట్గా మీరు ఆడియన్స్ చెప్పొచ్చు. నా గురించి అయితే నా నుంచి అయితే డైరెక్ట్గా ఒకటే చెప్తానండి, మీరు ప్రతిదీ కూడా పరిశోధన చేసుకోండి. ముందర పరిశోధన చేసిన తర్వాత ఏది సత్యం అసత్యం అనేది తెలుసుకున్న తర్వాత అప్పుడు కన్వర్ట్ అవ్వండి. అప్పుడు దాకా కూడా ఎవరిని నమ్మొద్దు. ఇదే సార్ నేను చెప్పేది ప్రతి ఒక్కరు కూడా. ఇప్పుడు మన దేశం ఇన్ని రకాలుగా మొక్కల కింద అయిపోయింది కదా సార్, అఖండ భారతదేశంలో ఉండాల్సిందే. దానికి మెయిన్ కారణం ఎవరు సార్? మతం. మతం మెయిన్. కానీ ఈ రోజు ఆ మతం గురించి మాట్లాడితే మతం మీద ముద్రేస్తున్నారు బయట. అందుకని ఈ మాట్లాడి ఎందుకు అంటున్నాడు ఇలా అన్నం తప్పు కదా అనేసి అదొక ట్రాప్. మీరు మతం గురించి మాట్లాడొద్దు అని చెప్పేది హిందువులకి మాత్రమే, వేరే మతస్థులు చెప్పరు. వాళ్ళందుకు చిన్నప్పటి నుంచి వాళ్ళు రిలీజ్ చేస్తారు, వాళ్ళు సండే స్కూల్ పెడతారు, మద్రసాలు పెడతారు, చిన్నప్పటి నుంచి విషబీజాలు వేస్తారు వాళ్ళు. కానీ హిందువులు మాత్రం సెక్యులర్స్గానే ఉంచాలి, అది వాళ్ళ ప్లాన్. కాబట్టి మనం వాళ్ళు వద్దన్న కొద్దీ మన ధర్మం గురించి మనం మాట్లాడుతూనే ఉండాలి, ప్రచారం చేస్తూనే ఉండాలి. మెయిన్ హిందువులే అంటారండి ఈ మాట కూడా. అదే ఈ మాట అనేది కూడా సమానం అనేది. అదే ఈ సెక్యులర్ సన్నాసులు కూడా మన దాంట్లోనే ఎక్కువ కదా, వాళ్ళు ఉన్నవరకు వాళ్ళ మతం రిలీజియస్గా ఉన్నారు. ఇప్పుడు మన వాళ్ళు అంటున్నారు కదా హిందువులు అన్ని మతాలు ఒకటని, ఇదే మాట ఒక క్రైస్తవ జాతి కానీ ముస్లిం జాతి కానీ అనిపించలేరు వాళ్ళు, మెయిన్ మత పెద్దల చేత. ఒకవేళ వాళ్ళు అన్నారంటే ఆ మతాలకు వ్యతిరేకంగా మాట్లాడినట్టు వాళ్ళు, వాళ్ళ మత గ్రంథాన్ని ఆధారంగా తీసుకుంటే కానీ. మా ఫ్రెండ్ కూడా రీసెంట్గా అలా మతం మారాడు, అంటే వాడు కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. మొన్నసారి స్టేటస్ పెడితే సండే టైంలో జీసస్ గురించి స్టేటస్ వచ్చింది సడన్గా వాడి నెంబర్ నుంచి. ఏమని? ఇలా యేసుప్రభుకు సంబంధించిన పాట పెట్టాడండి ఒకటి. ఏం పాట అది? పాటగా ఐడియా లేదండి అంతగా, అది అంటే కొత్తగా విన్నాను ఆ పాట, అప్పుడుదా వినలేదు. సరే ఆ పాట పెట్టాడు, ఏంటి సడన్గా అంటే అప్పుడే సోమవారం వేసేవాడు నా అబ్బాయి. సరే ఏంటి ఎలా పెట్టాడని కాల్ చేసి డైరెక్ట్గా మాట్లాడితే వాడు చెప్పుకొచ్చాడు, అలా పెళ్లి చేసుకున్నాం కదా అమ్మాయి క్రిస్టియన్గా మార్చేసింది, కొరికేసిందా? అప్పుడు కొరికేసిన తర్వాత నేను చెప్పుకొచ్చాను మళ్ళీ మన శివశక్తి గురించి పరిచయం చేసి ఇదే సత్యం, బైబిల్ అలా చెప్తుంది, మన మతం మీద ఎంత విద్వేషం నిరూపిస్తుంది, నువ్వేమో అలా అంటున్నావు, ఇప్పుడు ఏమొద్దు మనకి డైరెక్ట్గా అమ్మాయిని మాట్లాడమని డైరెక్ట్గా నువ్వే అడుగు, నేను అడిగితే బాగోదు అనేసి చెప్పుకొచ్చాను కొన్ని విషయాలు. ఇలా రాళ్ళతో కొట్టి చంపడం అనడం కానీ స్త్రీల పైన వివక్ష కానీ ఇవన్నీ చెప్పుకొచ్చాను. అవన్నీ అడిగేసరికి అమ్మాయి కూడా మారిపోయింది, మళ్ళీ హిందువులోకి వచ్చేసింది. గ్రేట్. మరి వాళ్ళిద్దరిని కూడా తీసుకురావాల్సింది. త్వరగా తీసుకొస్తాను నేను కూడా మాట్లాడేవాళ్ళు. ఆయన ఎక్కడ ఉంటాడు? వాళ్ళు భీమవరంలో ఉంటాను ప్రజెంట్. భీమవరం. మొన్న ఎలక్షన్కి వెళ్ళినప్పుడు డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడి వచ్చాను వాళ్ళతో కూడా. శివశక్తి ద్వారా గర్వాప్స్ అయిన వాళ్ళు చాలామంది మీకులాగానే వాళ్ళు తెలుసుకోవడమే కాకుండా పక్కన వాళ్ళకి కూడా తెలియజే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇది ఎంత ప్రమాదం అని వాళ్ళకి అర్థమైంది కదా. మిగిలిన కూడా తెలియజేయాలండి. అదే అందరూ పని చేస్తేనే. భగవద్గీత చదివారు కదా, తెలుసుకుంటున్నారు కదా. భగవద్గీత సారాంశం ఏంటి? ప్రయత్న లోపం లేకుండా మనం అంతా కృషి చేయాలి. అవునండి. అంటే మన కర్తవ్యం ఏదైతే ఉందో దాన్ని నిర్వహించాలి ఖచ్చితంగా. ప్రయత్న లోపం ఉండకూడదు, ఫలితం గురించి బాధపడద్దు. అవునండి, భగవంతుడు చూసుకుంటాడు. ప్రయత్న లోపం లేకుండా కృషి చేయడం వరకే మన బాధ్యత. ఫలితం ఏదొచ్చినా భగవంతుడికి అర్పించడం అంతే. అది అప్పుడు మనకు చింత లేదు, దిగులు లేదు, అసలు బాధపడాల్సిన అవసరం లేదు. అవునండి. ఇప్పటి వరకు మన సోదరుడు మణికంఠ చెప్పిన విషయాలు మీరు అందరూ విన్నారు. చిన్నవాడైనప్పటికీ ఒక తెగింపుతో కూడినటువంటి ఆలోచన విధానం, అంటే హిందుత్వాన్ని కాపాడుకోవటానికి, ధర్మాన్ని నిలబెట్టడానికి నేనేమైపోయినా పర్లా, నాకు సత్యం అనిపించిన విషయాన్ని నేను ప్రచారం చేస్తానని చెప్పి ఆయన కరాఖండిగా చెప్తున్నారు. మరి ఈ రోజుల్లో చాలామంది నేను, నా జీవితం, నా కుటుంబం అంటూ పరిమితం అయిపోయి సంకుచిత స్వార్థ మనస్తత్వంతో జీవిస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఇలా సమాజం గురించి, ధర్మం గురించి ఆలోచించేవాళ్ళు, పనిచేసేవాళ్ళు ఎంతో అవసరం ఉంది. ఇలాంటి యువత ఇంకా వందల కొద్ది, వేల కొలది బయటకు వచ్చి ఈ పాషాండ మతాల నుండి మన దేశాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఈ క్రైస్తవ మాఫియా బురద నుండి బయటపడిన వారికి శివశక్తి నుండి బహుకరించేటటువంటివి నూతన వస్త్రాలు, ఒక చిన్న స్వీట్ బాక్స్ కూడా ఇస్తాం, ఎందుకంటే శుభం జరుగుతుంది కాబట్టి. అలాగే మీకు ఇష్టమైన భగవద్గీత ఉంది ఇందులో. సంతోషం సార్, కృతజ్ఞతలు. శ్రీరామచంద్రుల వారి చిత్రపటం. నేను రాముడి గురించి, భగవద్గీత గురించి చిన్న సమన్వయం ఏంటంటే, రాముడు నడిచే భగవద్గీత అంటే భగవద్గీతలో ఏదైతే చెప్పారో స్థితప్రజ్ఞత్వం, సుఖ దుఃఖాలకు అతీతంగా ఉండాలి ఏదైతే చెప్పారో అది రాముడు చేసి చూపించాడు. అంటే ఆచరణ రూపంలో ఉన్న భగవద్గీత రాముడు. అంటే మీరు రాముడి జీవితం చదివినా భగవద్గీత రెండు ఒకటే, అర్థమైందా?